వికారం వాడు దుకాణం పెడితే వచ్చే గిరాకీ అట్టే మరలిపోయిందట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే శుభ్రత ప్రవర్తన సరిగా లేకపోతే అవకాశాలు మన దగ్గరికి వచ్చినా పోతాయి అని చెప్పే సామెత ఇది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే తన బాధ్యతలు వదిలేసి బయట మంచివాడిలా నటిస్తూ గొప్పలు చెప్పుకునే వాళ్లకు ఈ సామెతను వాడవచ్చు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వినయం ధూర్త లక్షణం. ఈ సామెతకి అర్థం ఏమిటంటే అవసరానికి మించి వినయం ప్రదర్శించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడున్నావే గొంగలి అంటే వేసిన చోటే ఉన్నాను అన్నదట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఎంత కష్టపడి పనిచేసినా లేదా ఎంత సమయం గడిచినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకుండా మొదటికే రావడం. ఇలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే తన బాధ్యతలు వదిలేసి బయట మంచివాడిలా నటిస్తూ గొప్పలు చెప్పుకునే వాళ్లకు ఈ సామెతను వాడవచ్చు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే దయగల వాడు అయితే పెళ్ళాన్ని కొట్టకుండా ఉండాలి, కానీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడడం ఏంటి. కొంతమంది ఇలాగే నలుగురు ముందు మంచిగా ఉండాలి, ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళను గుర్చి చెప్పే సామెత ఇది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నిప్పులో వేలు పెట్టడం ఎందుకు, నొప్పి కలిగింది అని నొచ్చుకోవడం ఎందుకు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే తెలిసి ప్రమాదకరమైన పనిని చేసి ఆ తర్వాత దానివల్ల వచ్చే కష్టాలు బాధలు పడడం అవివేకం. చేసే ప్రతి పనిలో విఘ్నత ఉండాలి. ఫలితం అనుభవించి పశ్చాత్తాపం చెందడం వల్ల ప్రయోజనం ఉండదని ఈ సామెత యొక్క అర్థం. పాపం అని గంజి పోస్తే పుల్లగైందని పారబోసిందట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే సర్లే పాపం అని జాలిపడి సాయం చేస్తే ఆ సాయంలో కూడా వంకలు వెతుకుతారు. ఇలాంటి సందర్భంలో ఈ సామెతను వాడుతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లేడికి లేచిందే పరుగు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఏదైనా పని ప్రారంభించే ముందు దాని గురించి సరిగ్గా ఆలోచించకుండా పని మొదలుపెట్టినప్పుడు ఈ సామెతను వాడుతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. జోడులేని బతుకు తాడులేని బొంగరం. ఈ సామెతకు అర్థం ఏమిటంటే జీవితంలో సరైన తోడు లేకపోతే ఆ జీవితం స్థిరంగా ఉండదు. తాడు లేకుండా బొంగరం ఎలాగ తిరగలేదో అలాగే తోడు లేకుండా జీవితం దిశ లేకుండా ఉంటుంది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓపిక ఉంటే ఉప్పునైనా అమ్మవచ్చు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఓర్పు సహనం ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సాధించవచ్చు. సహనం ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. అయ్యకు రెండే గుణాలు తక్కువ, తనకు తోచదు చెబితే వినడు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఎదుటి వ్యక్తిని మార్చడం మన చేతుల్లో ఉండదు. ఒక వ్యక్తి తన తప్పును తాను తెలుసుకోనంత కాలం ప్రపంచంలో ఎవరు చెప్పినా అది విమర్శగానే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పని లేక పటేల్ ఇంటికి పోతే పాత గోడకు పూత పెట్టమన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే పని లేకుండా తిరిగి